welcome back to my channel. Na peru Monica Roches and welcome back to another video. So ee video em ledandi morning to evening nenu em chesta annadi ee video lo chupichanu anamata. Naku ippudu months perige koddi peddaga em pani cheyalani anpinchatledu. Usually second trimester lo active avutaru ani antaru kada normal ga. First trimester baleni vallaki nenu second trimester lo active ga అనిపిస్తుంది కానీ నాకు చాలా భయమేస్తుంది అన్నమాట. ఈసానప్పుడు నాకు చాలా కాంప్లికేషన్స్ ఉండినాయి కదా. సో ఈసారి కొంచెం ఎక్కువ వాకింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కొంచెం భయంగా అనిపిస్తుంది. ఎక్కువ తిని పడుకుంటే చాలరా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు, మరీ అతిగా చేయకుండా. సో ఎనీవేస్ నేనైతే ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఇవాళ నిన్న రాత్రి మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన అనమాట. సో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇడ్లీ వడ అవన్నీ తిన్నాం కదా. సో సరే ఇంకా ఒకసారి చాలా రోజులు అవుతుంది మన స్టైల్లో బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని అనుకున్నాను అనమాట. సో నేను మీకు ఇందులో ఒక ప్రోడక్ట్ చూపిస్తాను అండి. ఇది వచ్చేసి అగారో వాళ్ళది ప్రీ సీజన్డ్ కాస్ట్ ఐరన్ గ్రిల్ ప్యాన్ అండి. నేను ఇంతకు ముందు మీకు దోశ పెనం చూపించినాను కదా, ఇదేమో గ్రిల్ ప్యాన్ అనమాట. ఇది గ్యాస్ ఇంకా ఇండక్షన్ రెండిటి పైన వాడుకోవచ్చు. అట్లనే మనకి దీనికి కూడా లైఫ్ టైం వారంటీ వచ్చిందనమాట. అయితే ఇది 24 సెంటీమీటర్స్. నేను ఇంతకు ముందు చూపించిన దోశ పెనం ఏదైతే ఉందో అది 28 సెంటీమీటర్స్ అనమాట. సో మనకి దోశ పెనం ఎట్లా కొంచెం పెద్దగా కావాలి కదా, ఇదేమో ఏమంటారు గ్రిల్ ప్యాన్ అంటే మనకి ఇలా గీతలు ఉంటాయి కదా గ్రిల్ చేసుకోవడానికి. సో నా దగ్గర అలాంటిది లేదనమాట. సో నేను అందుకే తీసుకున్నాను. అయితే ఇందులో మనకి ఇలా లైఫ్ టైం వారంటీ కార్డ్ ఒకటి అండ్ ఎలా సీజన్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. నేను లాస్ట్ టైం కూడా చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను. దీన్ని మనం స్పెషల్గా ఏం సీజన్ చేసుకొని అవసరం లేదు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాష్ చేసుకొని వాడేసుకోవచ్చు. అయితే దానికి వచ్చినట్టే దీనికి కూడా ఒక హ్యాండిల్ వచ్చింది. మనకి ఆ హ్యాండిల్ యూజ్ చేసేటప్పుడు చేయి కాలకుండా ఉండడానికి. అలాగే నేను బ్రేక్ఫాస్ట్ సాసేజెస్ ఫ్రెష్ టు హోమ్ నుంచి తెచ్చాను అని చూపిస్తున్నాను అనమాట. అది ఫ్రిడ్జ్లోంచి తీసి వాటర్లో వేసాను అనమాట. అయితే ఫ్రెష్ టు హోమ్లో మనకి యాంటీబయాటిక్ ఫ్రీ చికెన్ దొరుకుతుంది. అట్లనే నేను యూజ్ చేసే ఎగ్స్ వచ్చేసి అబీ ఎగ్స్ అనమాట. ఇది వైటమిన్ D3 వచ్చేసి ఇది కూడా యాంటీబయాటిక్ ఫ్రీ ఎగ్స్. నేను ఇవి ఎందుకు చూపిస్తున్నా మీకంటే నేను జస్ట్ కుక్వేర్లో కాదండి, మొత్తం లైఫ్ స్టైల్లోనే హెల్దీ చేంజెస్ లాంటివి తీసుకొస్తున్నా అని చెప్పడానికి చూపిస్తున్నా అనమాట. సో నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అని చెప్పా కదా, ఎప్పుడు అదే ఇడ్లీ అదే దోశ అదే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు తిని మీకు బోర్ వస్తే ఇది ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇలా తింటే. అయితే నేను ఇక్కడ స్క్రాంబుల్డ్ ఎగ్స్ కోసం 4 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. 4 ఎగ్స్ తీసుకొని బీట్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. అండ్ అలాగే గ్రిల్ ప్యాన్ని హీట్ చేశాను. ఏం చేయలేదండి, హీట్ చేసి కొంచెం ఆయిల్ రుద్ది దానిపైన సాసేజెస్ పెట్టేశాను. అయితే మీరు ఇందులో ఎప్పుడన్నా చికెన్ అన్నా ఫిష్ అన్నా ఏమన్నా చేసుకున్నారనుకోండి, దాన్ని అది ఒక టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దానిపైన ఇలా మంచిగా గ్రిల్ అయినట్టు లైన్స్ వస్తాయి కదా, అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. సో నేను ఇది ఆ రోజు మేము బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసినాం కాబట్టి బ్రేక్ఫాస్ట్కి ఇది చూపిస్తున్నా. ఒకవేళ మేము లంచ్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను దీనిపైన చికెన్ గ్రిల్ చేసి చూపించేదాన్ని మీకు. బట్ ఇవి బ్రేక్ఫాస్ట్ సాసేజెస్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసి బ్రెడ్ టోస్ట్ చేసుకుంటున్నాను. బ్రెడ్ పైన కూడా గ్రిల్ అంటే ఈ గ్రిల్ ప్యాన్లో చేస్తే మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే కాస్ట్ ఐరన్ కదండి, హీట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇది నేను ఎక్కువసేపు కూడా పెట్టలేదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హీట్ చాలాసేపు రీటైన్ కూడా చేస్తుంది అనమాట ఇది. సో మనకి ఎప్పుడైతే నేను బ్రెడ్ ఎప్పుడైతే టోస్ట్ చేసిందో దాని తర్వాత ఆపేసినాను ఇంకా పెంక, దాన్ని మళ్ళీ ఆన్ చేయలేదన్నమాట. ఇక్కడ నేను కొంచెం బటర్ వేడైన తర్వాత అందులోకి ఇంతకుముందు బీట్ చేసుకున్న ఎగ్స్లో కొంచెం మిల్క్ వేసి ఇందులో వేసేసాను అనమాట. నేను స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేస్తున్నాను. స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేయడం చాలా ఈజీ అండి. నాకు తెలిసి ఎగ్స్లో అన్నిటికన్నా ఈజియెస్ట్ ఇదే అనుకుంటా. ఇంకా చెప్పాలంటే పోచ్డ్ ఎగ్స్ చేయడం కొంచెం కష్టం, స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేయడం చాలా చాలా ఈజీ. అయితే ఇలా మనకి కింద ప్యాన్ హీట్ అయినప్పుడు ఎగ్ కుక్ అవుతుంటుంది కదా, అలా కుక్ అవుతున్నప్పుడు పక్కకు జరుపుతూ ఉండాలన్నమాట. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఒక్కసారి పైన పచ్చితనం వెళ్ళిపోయేంత వరకు ఇలా రివర్స్ చేసేసి నేను ఇక్కడ ఆరిగనో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ వేస్తున్నా. వేడి వేడి ఎగ్స్ పైన ఫ్రెష్లీ క్రష్డ్ పెప్పర్ వేస్తే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్.
సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసిన అనమాట నేను. అయితే మీరు ఎప్పుడు కుక్ చేస్తున్నా సరే కాస్ట్ ఐరన్లో, నేనైతే ఇక్కడ చూడండి పొయ్యి ఆపేసాను. నేను పొయ్యి ఆపేసిన తర్వాత టొమాటోస్ గ్రిల్ చేయడానికని పెట్టాను అనమాట దానిపైన. నేను ఇంకా దీన్ని అలాగే డైనింగ్ టేబుల్ పైకి తీసుకెళ్తాను. అండ్ మనం ఫస్ట్లో సాసేజెస్ చేసాం కదా, సో బ్రెడ్ కాల్చి ఎగ్ చేసుకునేంత వరకు సాసేజెస్ కొంచెం చల్లగా అయిపోయి ఉంటాయి కదా, అందుకని అవి కూడా దీనిపైననే ఒకసారి వేసిస్తున్నాను అనమాట. సో దట్ మేము తినే టైం వరకు ఏమంటారు హీట్ అలా రీటైన్ అవుతుంది దీనిపైన, కాబట్టి వేడిగా ఉంటాయని చెప్పేసి దీనిపైన వేసి దీన్ని ఇలాగే ఇంకా తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. సో దీనిపైన ఇది చాలాసేపటి వరకు వేడిగా ఉంటుందండి పెంక, సో హీట్ అనేది బాగుంటుంది అనమాట. సో అది నా స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ ఇవి సాసేజెస్ అండ్ గ్రిల్ టొమాటోస్ అండ్ గ్రిల్ ఏమంటారు టోస్ట్ చేసిన బ్రెడ్. ఇది మా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఆ రోజు ఈశాన్కి హాలిడే ఉందండి, అందుకని ఇంత ఎలాబొరేట్గా బ్రేక్ఫాస్ట్ చేసే టైం దొరికింది. వాడికి కూడా ఎప్పుడు ఒకే టిఫిన్ అయిపోతుంది అనిపించింది. కాదు, ఇది నీ ఫేవరెటా? ఇడ్లీ దోశ వడ అవి నీ ఫేవరెటా? అవునా? ఇడ్లీ పూరి వాటన్నిటికన్నా నీకు ఇట్లా బ్రెడ్ ఇవన్నీ ఇష్టమా? అవునా? చక్రి నార్మల్గా ఏదైనా తింటాడు, కానీ ఒక 1 year నుంచి వాళ్ళ మమ్మీ ఇక్కడే ఉంటుంది కదా, సో సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లే ఎక్కువ తింటున్నాడు అనమాట. సో దిస్ వాజ్ అ వెరీ నైస్ చేంజ్. అసలు మా ఇద్దరికి కూడా కాంటినెంటల్ ఫుడ్ చాలా ఇష్టం, సో మేము బాగా ఎంజాయ్ చేస్తాం. సో వీడు ఏంటి ఇవాళ వర్షాలు పడుతున్నాయని హాలిడే ఇచ్చిర్రు అనమాట. సో అందుకే పొద్దున కొంచెం లావిష్గా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని అనుకొని బ్రేక్ఫాస్ట్ చేసినాము. అయితే వీడు ఆడుతున్నాడు అనమాట అన్నీ. వీడికి నా గురించి ఎంత బాగా తెలుసో మీకు చూపిస్తా చూడండి. ఇది వీడు నాకు గీసి ఇచ్చిండనమాట కార్డ్ లాగా. ఇదేంటా కింద ఏం రాసినావు? ఐ లవ్ మై మదర్. ఓ యూ లవ్ మీయా? నిజం చెప్పు. ఇదేంటి? ఇది పైన ఏంటి? గోల్డ్. ఇది గోల్డ్ నెక్లెస్. ఇది నెక్లెసా? ఇది కాయిన్. ఇది డైమండ్. ఇది ఎమరాల్డ్. ఇవన్నీ ఎందుకు ఇచ్చినావు నాకు? యాజ్ మై ఫేవరెట్ గిఫ్ట్. నాకు సొమ్ములు అంటే ఎంత ఇష్టమో వాడికి ఎంత బాగా తెలుసు. వెరీ గుడ్. స్నానం ఎందుకు చేయవు? ఎంతసేపు? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అన్న అయిపోయింది, స్నానాలు ఎప్పుడు చేస్తావు? నేను అన్ని చూపించినాను, స్నానం ఎప్పుడు చేస్తావు అని అడుగుతున్నా నేను. 2 o'clock తర్వాత స్నానం చేస్తావా? ఎందుకు అది స్నానం చేసే టైమా నీకు? లంచ్ టైం లంచ్ చేసేది లేదా? చూపించిన. ఇంకో ఇది ఏంటంటే క్యాట్ నాప్ అంట. క్యాట్ నాప్ అంటే ఏంటో నాకు తెలీదు. ఐ లవ్ మై మదర్. పో చలో ఇస్తా. ఇక్కడ నువ్వు పోయం చెప్తుంది అయితే ఈశాన్ పోయం చెప్తాడు. చెప్పమ్మా. చూడు గింజ చూడు నల్ల ఉండు కొరికి చూరలలోన మనను తర్జనుల వారి సారమిట్లుండురా విశ్వడాభిరామ విండురవేమ. మనము ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో వేస్తున్నాం కాబట్టి తెలుగుని అస్సలు లైట్ తీసుకోవద్దు. అంటే నేను మాట్లాడే దాంట్లో అనట్లేదు అనమాట. తెలుగు పద్యాలు అక్షరమాల ఇవన్నీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిదంట అండి. నేను చాలా దగ్గర విన్నాను. అంటే కొంచెం బ్రెయిన్లో వీక్నెస్ కానీ అట్లా ఏదన్నా ఉందనుకోండి, అక్షరమాల పద్యాలు శ్లోకాలు ఇవన్నీ నేర్పిస్తే చాలా చాలా మంచిదంట. సో అందుకని నేనేం నేర్పియాను, అస్సలు 0 క్రెడిట్ నాది, మొత్తం మా మమ్మీయే. మా మమ్మీ దగ్గర ఒక 15 days ఉంటే రోజుకో పోయం నేర్పించింది వాడికి. అండ్ వాడు 2 సార్లు చూడగానే వాడికి ఆ పోయం వచ్చేస్తుంది అనమాట, 2 సార్లు చదవగానే. సో యా
ఇప్పుడు కాదు, ఈశాన్ చాలా చిన్న ఉన్నప్పుడు, నాకు వీడియో దొరికితే మీకు పెడతా ఇక్కడ. ఈశాన్ చాలా చిన్న ఉన్నప్పుడే నేను పోయమ్స్, మా మమ్మీ పోయమ్స్ నేర్పించింది. కానీ అప్పుడు ఇవి కాదు, ఇవి కొంచెం కాంప్లికేటెడ్ పద్యాలు కదా, ఇవి కాదు. కానీ ఈశాన్కి చిన్నప్పుడు బుజ్జి మేక, మళ్ళీ ఇంకా చాలా నేర్పించిందండి. నాకు గుర్తురాట్లేదు ఇప్పుడు, కానీ ఇవన్నీ నేర్పించింది. నేను ఒక్కసారి చూస్తా, వాడి పాత వీడియో ఉంటే మీకు క్లిప్ పెడతా చూడండి. అంత ఎప్పుడు తెలుసా, 1 year 3 monthsకి వాడికి పద్యాలు వచ్చేసి, అంటే ఆ పోయమ్స్ వచ్చినాయి వాడికి. 1 year 3 monthsకి పోయమ్స్ వచ్చినాయి అండి వాడికి. జస్ట్ ఇమాజిన్. మమ్మ తత్తి మళ్ళీ పోలు మురవన్నది నీ తాత ఉత్తి తాత తింటానన్నది. అంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్తూ ఉంటే కూడా వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుందంట. సో వాళ్ళ జ్ఞాపక శక్తి అవన్నీ చాలా బాగుంటాయంట. సో నాకు చిన్నప్పుడు నేను తెలుగు నేర్చుకున్నా చాలా బాగా. బట్ నాకు ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అయినానో, ఎప్పుడైతే ఏమంటారు క్రిస్టియన్ మిషనరీ, ఆ క్యారల్స్ అవన్నిట్లోకి వెళ్ళిపోతాం కదా. సో అప్పుడు ఆటోమేటిక్గానే తెలుగు బ్యాక్ సీట్ తీసేసుకుంది. నాకు ఇప్పుడు ఎంత కష్టం అంటే, నాకు తెలుగులో కొన్ని వర్డ్స్ కూడా రావన్నమాట. నేను అడుగుతూ ఉంటాను, దీన్ని ఏమంటారు తెలుగులో అనేసి. సో నా సిచ్యువేషన్ వాడికి రావద్దు అని చెప్పేసి వాడికి తెలుగు కూడా చాలా బాగా నేర్పిస్తున్నాను. నేను వాడికి చాలా త్వరగా సాంస్క్రిత్ కూడా నేర్పియాలి అని అనుకుంటున్నాను అనమాట. లైక్ అంటే నాకు మరీ బర్డెన్ చేయడం ఇష్టం ఉండదండి. అంటే కొంతమంది ఉంటారు కదా, 1 year 1.5 yearకే క్యాపిటల్స్ అన్నీ చెప్పేస్తుంటారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కేస్తుంటారు. మరీ ఆ రేంజ్ అవసరం లేదు, కానీ అంతో కొంత అయినా సరే వాడికి రావాలి అన్నది నా పాయింట్. వీడు ఇంకా కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయింది అనమాట. సో స్నానం చేసిన తర్వాత ఇంకా లంచ్ చేయించేస్తున్నాను అనమాట నేను. అయితే బిగ్ బాస్ వచ్చింది కదా, సో బిగ్ బాస్ది ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది కదా, అందరివి ఇంట్రొడక్షన్ ఎపిసోడ్, అది చూస్తున్నాను అనమాట నేను బిగ్ బాస్ చూడనండి. అంటే లైక్ ఎపిసోడ్ టు ఎపిసోడ్ చూడను. అప్పుడప్పుడు ఏదైనా హోమ్ స్క్రీన్లో ఒకవేళ ట్రోల్స్ ఏమన్నా వస్తే చూస్తా ఏం జరిగింది అన్నట్టు, లేకపోతే చూడను. జస్ట్ క్యాండిడేట్స్ ఎవరెవరు చూద్దాము అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. సో నేను ఎక్కడో విన్నా అండి, బిగ్ బాస్ అనేది హ్యూమన్ మైండ్కి ఏమంటారు, వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ యూ కెన్ డూ అంట. అంటే మనం ఏదైతే గొడవలు అవన్నీ చూస్తామో మనకి గొడవ పడాలి అని అనిపిస్తుంది అంట ఆటోమేటిక్గా. అండ్ నేను నార్మల్గానే చాలా ఎక్కువ గొడవ పడుతుంటా. సో దిస్ ఇస్ నాట్ ఫర్ మీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీరు గమనించినారా ఎప్పుడన్నా, మనం ఎప్పుడైతే కుకింగ్ షోస్ ఎక్కువ చూస్తామో మనకు వంట చేయాలనిపిస్తుంది. ఆర్గనైజింగ్ షోస్ ఎప్పుడు చూస్తామో మనకి ఆర్గనైజింగ్ చేయాలనిపిస్తుంది. సో అట్లనే ఇలా హ్యూమన్ మైండ్తో ఆడుకునేవి చూసినప్పుడు మన బ్రెయిన్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుందంట. సో అందుకే నేనైతే ఎక్కువ చూడను, బట్ చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను గ్రీన్ చిల్లీస్ చాప్ చేస్తున్నా. సో చక్రీ స్నాక్ లాగా ఫిష్ కట్లెట్ చేస్తాను అని అనుండే అనమాట. సో నేను కొంచెం ప్రెప్ చేసి ఇస్తున్నా. వీళ్ళు వంట చేస్తా అన్నా సరే ప్రెప్ అయితే మనమే చేయాలి చూడండి. సో ఇక్కడైతే ఫిష్ని కొంచెం టర్మరిక్ సాల్ట్ వేసి బాయిల్ చేసి దాన్ని మొత్తం ఇట్లా చూరలాగా చేస్తున్నా. అలాగే ఒక పొటాటో కూడా మ్యాష్ చేసి రెడీగా ఉంచా అనమాట. ఏం చేస్తున్నా చెప్పి? నేనేం చేస్తాను, నువ్వు చేస్తున్నావు కదా. నేను చేయను, నాకు అస్సలు ఓపిక లేదు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినా వానికి తినిపించినా నా వల్ల అవ్వట్లేదు. ఫిష్ ఖరాబ్ చేసినావు కదా నువ్వే. ఎవరు? నేను చేయలేను, నువ్వు ఖరాబ్ చేసినావు. ఆయన నాకు అస్సలు ఓపిక లేదు, నువ్వు చేయి టిక్కాలు. సరే ఫిష్ టిక్కానా? ఆల్రెడీ టిక్కా కాదు అది, ఫిష్ కట్లెట్ అనుకుంటా. ఫిష్ కట్లెట్ ఆల్రెడీ నేను ఇప్పుడే అది చాప్ చేసి ఇచ్చిన నీకు. ఓకే, ఇంకా చాప్ చేసేటి ఏం లేవు, అన్ని కలపడమే పని. ఓకే, కలిపి ఫ్రై చేయి అని నేనే చేయాలా? నువ్వేం చేస్తావు? వెరీ గుడ్. చూసారా ఇది ఇంత జరిగేది. ఇది ఏంది ఒక ఫిష్ టిక్కాకే? ఫిష్ టిక్కా చాలా దోశ సింపుల్. ఫిష్ కట్లెట్ అనేది ఒకసారి రెసిపీ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంటుందో. అబ్బా ఇంత కష్టమో. అబ్బా సరే ఓకే. సో మనం ఇంతకుముందు మ్యాష్ చేసిన ఫిష్ ఉంది కదా, అందులోకి సన్నగా కట్ చేసిన ఇదేంటి పచ్చిమిరపకాయలు, మీకు కావలసినంత కారం,
అండ్ ఇదేంటి మ్యాష్డ్ పొటాటో, ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాడు. సో దీని తర్వాత దీనిపైకి నట్మెగ్ ఉంటుంది కదండి, దాని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. సో నట్మెగ్ని ఇలా ఏమంటారు గ్రేట్ చేస్తున్నాడు అనమాట, సన్నగా పౌడర్ లాగా. నా దగ్గర నట్మెగ్ పౌడర్ లేదు, సో నట్మెగ్స్ ఉన్నాయి. కానీ అయితే మీకు సరిపడా ఉప్పు, మేమైతే ఇక్కడ ఒక 1 స్పూన్ వేసినాము. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా మేము ఇంట్లోనే చేస్తాం కాబట్టి చాలా కొంచెం వేసినాం అనమాట. సో దాని అంతటికీ ఒక మిక్స్ ఇచ్చిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ వేసినాము. ఇది జస్ట్ బైండింగ్కే, ఓకే 2 స్పూన్స్ వేసినాము. సో ఇది జస్ట్ బైండింగ్కే అనమాట. మళ్ళీ లాస్ట్కి మనం బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేస్తాము. సో ఇలా అన్నీ టిక్కీస్ చేసుకోవాలి. టిక్కీస్ కూడా చక్కెర చేసుకున్నాడు. సో అట్లా టిక్కీస్ చేసుకున్న తర్వాత దాన్ని మనము బీట్ చేసిన ఎగ్లో మంచిగా ఒక కోట్ అయ్యేంత వరకు చేయాలి. చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్తో దాన్ని కోట్ చేయాలి. మళ్ళీ ఎగ్లో వేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేయాలి. సో 2 టైమ్స్ కోట్ చేసింటే ఇలా వస్తుంది అనమాట అవి. సో దీన్ని షాలో ఫ్రై చేయాలి. ఎక్కువ ఆయిల్ వేయకుండా షాలో ఫ్రై చేస్తున్నాం అనమాట. సో ఇలా మంచిగా క్రిస్పీగా వచ్చినాయి. సో ఈశాన్కి అలా క్రిస్పీగా పెట్టినాము. వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, అసలు వాడు ఎంత హ్యాపీ ఉన్నాడో. అంటే నార్మల్గా పిల్లలకి ఫ్రైడ్ ఐటమ్స్ నచ్చుతాయి కదా, సో అలా వాడికి బాగా నచ్చింది. అసలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా కష్టపడ్డాడు పాపం చక్రి. డిప్ చేసి, కోట్ చేసి, ఫ్రై చేసి కొంచెం బాగా కష్టపడ్డాడు, కానీ చాలా యమ్మీ వచ్చినాయి. సో మీరు ఎప్పుడన్నా బోన్లెస్ ఫిష్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. సో యా అంతే అండి, ఈ వీడియోకి ఇంతే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.